హలో, ఇవాళ నేను మీకు ఎగ్జామ్ తర్వాత ఏం చేయాలో చెప్పాలనుకుంటున్నానండి. చాలామంది ఎగ్జామ్ తర్వాత ఏం చేయాలో తెలియకుండాను ఫస్ట్ 1 వీక్ అంతా టోటల్గా అనమాట రిలాక్సేషన్, సినిమాలకు వెళ్ళాలి, ఫ్రెండ్స్తో తిరగాలి. ఆ తర్వాత ఏం చేద్దాం, వీ డోంట్ నో. అండ్ చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఈ పిల్లల్ని ఇట్లా ఇంట్లో వదిలేస్తే ఇంకా మళ్ళీ వీడియో గేమ్స్ అంటారు, ఇదంటారు, అదంటారు, సో వీళ్ళని ఏదన్నా ఒక కోర్సులో వేసేస్తే బాగుంటుంది అని. మరికొందరు ఏం చేస్తారు, 10th అయిన వెంటనే నెక్స్ట్ డే అండి, ఒక్క డే కూడా గ్యాప్ ఉండదు, నెక్స్ట్ డే ఒక కాలేజ్లో వేసేస్తారు. నిన్న ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చిందనమాట. బాగా సివియర్గా పాపం తను డిప్రెస్డ్గా ఉంది, ఏవో సమస్యలు ఉన్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి వాళ్ళకి. అండ్ సరేనమ్మా రేపు మార్నింగ్ కౌన్సిలింగ్కి వస్తావా అంటే, ఆంటీ నేను రేపటి నుంచి ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ కార్పొరేట్ కాలేజ్, నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను అని. నిన్ననే కదమ్మా ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇవాళ ఏంటి నువ్వు చేస్తున్నావు అంటే, కాదు నేను అంటే సిస్టమ్ మారుతున్నాను, ఐసిఎస్సి నుంచి నేను స్టేట్ సిలబస్కి వస్తున్నాను, అందుకు నేను ఐ హ్యావ్ టు టేక్ ట్రైనింగ్ క్లాసెస్. ఆ ట్రైనింగ్ తర్వాత కూడా తీసుకోవచ్చు కదా. కాదు అంటే ఐ హ్యావ్ టు గో, మా పేరెంట్స్ అంటున్నారు అని అడగడం మొదలుపెట్టింది. ఎందుకు అంటే నేను మా ఫ్రెండ్స్తో పిక్నిక్ వెళ్ళాలనుకుంటున్నాను, మా పేరెంట్స్ ఏమో నన్ను ఈ కోర్స్కి పంపిస్తున్నారు అని. తీరా వాళ్ళ ఫాదర్ వచ్చారనమాట. ఏంటండి ఎందుకు ఇట్లా మీరు వెంటనే ఎందుకు వేస్తున్నారు అంటే, లేదండి 24 గంటలు టీవీ దగ్గర కూర్చుంటున్నారు, 24 గంటలు ఇంకేదేదో చేస్తున్నారు, అందుకే అట్లీస్ట్ కోర్సులో వేసే చదువుల్లో పడతారు కదా అని. థాట్ అనేది మంచిదేనేమో, కానీ ఎగ్జిక్యూషన్ అసలు మంచిది కాదండి. పిల్లలకి మనం బ్రేక్ ఇవ్వకపోతే ఎప్పుడండి వాళ్ళు అసలు లైఫ్లో బ్రేక్ తీసుకునేది? స్కూల్ వేస్తామా, మంచి కాన్సెప్ట్ స్కూల్లో వేస్తాము. సో ఈవినింగ్ 7 o'clock వస్తారు, 9 o'clockకి పడుకోవాలి, హోంవర్క్ ఉంటుంది, అసలు పిల్లలతో మనకి మాట్లాడడానికి కూడా టైం ఉండదు. ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ కానివ్వండి, ఒక స్పోర్ట్స్ కానివ్వండి, ఏమీ ఉండదు. ఈ రోజుల్లో స్కూల్స్కి అసలు ప్లే గ్రౌండ్ కూడా లేదు. ఇకపోతే 8th వచ్చిన తర్వాత ఈ 3-4 years బాగా చదువుకో, నీకు తర్వాత ఫ్రీడమ్ అని అంటాం. 12th అయిన తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయి, నీకు తర్వాత ఫ్రీడమ్ అని అంటాం. 18 to 20 hours వాళ్ళు చదువుతూ ఉంటారు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయిన తర్వాత మంచి ప్రొఫెషనల్ కాలేజ్లోకి వెళ్ళు, ఆ తర్వాత నీకు ఫ్రీడమ్ అని అంటారు. ఆ తర్వాత నీకు మరి జీపీఏ మంచిది రావాలి కదా, నువ్వు అమెరికాకి వెళ్ళాలి కదా, నువ్వు ఇంకేదో చేయాలి కదా, చదువుకోమంటాం. ప్రొఫెషనల్ కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంకా పీజీ చేయాలి, సో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి, లేకపోతే స్టేట్స్కి వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి. ఇంకా స్టేట్స్కి వెళ్ళారనుకోండి, ఎంఎస్ చేయడానికో ఎంబీఏ చేయడానికో దేనికో స్టేట్స్కి వెళ్ళారనుకోండి, ఇట్స్ హారిబుల్. ఎందుకంటే అక్కడ స్టడీ స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం అనుకుంటాం స్టేట్స్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అని, యాక్చువల్గా వాళ్ళు ఎంజాయ్ చేయరండి, చాలా లోన్లీగా కూడా ఉంటారు. లేదు అంటే ఇప్పుడు యూఎస్ఎంఎల్ఈ రాయాలి అంటే ఒక 1 year చదువుతూనే కూర్చోవాలన్నమాట. ఆ స్టెప్స్ కంప్లీట్ చేసిన తర్వాత యూఎస్కి వెళ్తారు. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ అనేస్తాం, ఇదిగో అయిపోయింది, నీకు ఏజ్ అయిపోతుంది, పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకునే వెంటనే జాబ్ రావాలి, పెళ్లి చేసుకునే ముందే జాబ్ రావాలి, ఆ తర్వాత ఇంకా పిల్లలు, లైఫ్. సో ఎక్కడండి వాళ్ళకి ఒక ఎంజాయ్మెంట్ అనేది ఎక్కడుందండి కదా. కానీ మనం దాని గురించి ఆలోచించము. ఈ రోజుల్లో మనకి రోబోటిక్ చిల్డ్రన్ కావాలన్నమాట. బటన్ నొక్కిన వెంటనే చదువుకోవాలి, బటన్ నొక్కిన వెంటనే రిజల్ట్స్ రావాలి, బటన్ నొక్కిన వెంటనే అమ్మ నాన్న మాట వినాలి. వాళ్ళ వ్యక్తిత్వానికి కానివ్వండి, వాళ్ళ మానసిక వికాసానికి కానివ్వండి, వీ డోంట్ హ్యావ్ టైం ఫర్ ఇట్. ఎవరికి టైం లేదు. అందుకే పిల్లలు ఇంటర్నెట్ మీద వర్చువల్ ఫ్రెండ్స్ తోటి, వర్చువల్ పేరెంట్స్ తోటి, ఈ రోజుల్లో హైర్ ఎ పేరెంట్ అని ఒకటి ఉంది, ఒక యాప్ ఉందన్నమాట. యూ కెన్ హైర్ ఎ పేరెంట్ అంటే ఒక రోజు కోసం అమ్మ నాన్నలాగా వాళ్ళు బిహేవ్ చేస్తారు యాప్ మీద, ఆన్ చాట్. హైర్ ఎ ఫ్రెండ్, ఒక రోజు కోసం యూ కెన్ హ్యావ్ అ ఫ్రెండ్. ఒకప్పుడు డేటింగ్ సర్వీసెస్ ఉండేవి, కానీ ఇట్లాంటి సర్వీసెస్ లేవండి. కానీ ఇప్పుడు ఈ సర్వీసెస్ కూడా ఎందుకు వస్తున్నాయి? ఎక్కడో అక్కడ వీఆర్ ఫాలోయింగ్ షార్ట్. మనం ఎక్కడో అక్కడ మనం ఒక గ్యాప్ క్రియేట్ చేస్తున్నాము. చదువు అని మనకి వాళ్ళకి టైం ఇవ్వకపోవడము, మనం కూడా జాబ్లో పడిపోయి, లేకపోతే ఈ రోజుల్లో ఇద్దరు పని చేయకపోతే గడవని రోజులు ఇవి. సో ఎక్కడో అక్కడ పిల్లలతో కమ్యూనికేషన్ ఆగిపోయింది. పిల్లలకి ఒక లైఫ్ అంటూ ఉండాలని మనం మర్చిపోతాము. నేను ఎప్పుడూ అంటానండి, స్టడీ కానివ్వండి, ప్రొఫెషన్ కానివ్వండి, అది లైఫ్లో ఒక భాగం మాత్రమే. ఇంకా ఫ్యామిలీ కోసము, ఫ్రెండ్స్ కోసము, ఎక్స్టెండెడ్ రిలేషన్షిప్స్ కోసము టైం ఉండాలి. సో ఈ హాలిడేస్లో వాళ్ళకి ట్రీట్ ఇట్ యాజ్ అ హాలిడే అండి. నా దగ్గర చాలామంది వస్తారు. ఎవ్రీ సమ్మర్ మేము ఒక సమ్మర్ క్యాంప్ కన్నా వెళ్ళి మనం రివ్యూ చేస్తుంటాం అనమాట. ఏంటి వీళ్ళు, వాట్ ఆర్ దే డూయింగ్ ఇన్ ద సమ్మర్ క్యాంప్ అని.
చాలా మట్టుకు చూడండి పాటరీ కానివ్వండి, లేకపోతే ఏదైనా డ్రామా కానివ్వండి, అట్లాంటివన్నిటికి ఈ మధ్యకాలంలో కొంచెం ట్రాఫిక్ తగ్గిపోయింది. ఈవెన్ సమ్మర్ క్యాంప్లో కూడా వాళ్ళు మ్యాథ్స్ నేర్చుకోవాలి, మ్యాథ్స్ ఒలింపియాడ్ రాయాలి, సైన్స్ ఒలింపియాడ్కి వెళ్ళాలి. సో అక్కడ కూడా చదువులే, బీభత్సమైన హోంవర్క్ ఉంటుంది, హాలిడే హోంవర్క్. ఒకప్పుడు హాలిడే అంటే దే షుడ్ ప్లే అని, కానీ హాలిడేలో ఇప్పుడు హోంవర్క్ చేయాలి. ఇప్పటి వరకు నేను పేరెంట్స్ని క్రిటిసైజ్ చేస్తున్నాను అనుకోకండి, నేను పేరెంట్స్ని క్రిటిసైజ్ చేయట్లేదు, నేను సిస్టమ్ని క్రిటిసైజ్ చేస్తున్నాను. కానీ మనం ఈ సిస్టంలో ఉన్నాము, మనం ఎంత గింజుకున్నా సరే ఈ సిస్టంలోనే మనం బ్రతకాలి, ఈ సిస్టంలోంచే మనం బయటికి రావాలి. సో ఈ సిస్టమ్ని మనం ఫైట్ చేయాలంటే పేరెంట్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఏదో ఒకటి చేయాలి కదా. మానసిక వికాసం అనేది శారీరక వికాసం ఎంత ఇంపార్టెంటో మానసిక వికాసం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఫిజికల్ అండ్ మెంటల్ యాక్టివిటీ ఉండాలి పిల్లలకి, అప్పుడే మెంటల్ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఈ రోజుల్లో పిల్లలకి కూడా నన్ను డిప్రెషన్ వస్తుంది. ఎప్పుడైనా విన్నామా మనము పిల్లలకి డిప్రెషన్ వస్తుంది అని? పిల్లలకి కూడా డిప్రెషన్ వస్తుంది. చిన్న చిన్న పిల్లలు 8 years 7 years పిల్లలు కూడా సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు బర్న్అవుట్లో ఉన్నారు, చదివి 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 ఫెడప్ అయిపోతున్నారు, ఒక లైఫ్ అంటూ లేదు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంటర్న్షిప్స్ అనేది మనము ఆలోచించినప్పుడు పిల్లలకి ఓన్లీ కేవలం అకాడమిక్ ఇంటర్న్షిప్స్ కాదండి. ఒక సోషల్ సర్వీస్లో వేయండి, ఒక మంచి ఆర్ఫనేజ్కి పంపించండి, లేకపోతే ఒక మంచి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్, ఒక ఎన్జిఓలో పంపించండి. హ్యాపీగా వాళ్ళు అక్కడ సేవ చేస్తూ దే లెర్న్ ద బ్యూటీ ఆఫ్ సర్వీస్ అనమాట. హోమ్లెస్ పీపుల్తో పనిచేసినప్పుడు హోమ్ విలువ అనేది తెలుస్తుంది. అట్లాగే డెఫ్ అండ్ డమ్ పీపుల్ తోటి లేకపోతే బ్లైండ్ పీపుల్తో పనిచేసేటప్పుడు మన ఫ్యాకల్టీస్ మనకి ఎంత ఇంపార్టెంట్, మనకి చూపు ఉంది అది ఎంత ఇంపార్టెంట్ అనేది దాని వాల్యూ తెలుస్తుంది. తర్వాత కొన్ని చిన్న చిన్న ఇంటర్న్షిప్స్ కూడా చేయనివ్వండి. ఒకవేళ వాళ్ళకి సైకాలజీ ఇష్టం ఉందనుకోండి, కానీ లిటిల్ అంటే వాళ్ళు డౌట్ పడుతున్నారు సైకాలజీ నాకు సబ్జెక్టా కాదా అని, పంపించండి ఒక సైకాలజీ దగ్గర ఒక 10 days అబ్జర్వ్ చేస్తారు. లేకపోతే ఇప్పుడు చిన్న పిల్లలు ఒక హాస్పిటల్ కూడా స్టార్ట్ చేసింది. అవి చిన్న పిల్లల్ని కూడా సర్జరీస్లోకి ఆపరేషన్ థియేటర్స్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి టీవీ మీద చూపించడం, లేకపోతే ఒక్కొక్కప్పుడు నిజంగా ఆపరేషన్ చూపించడం, రోబోటిక్ సర్జరీస్ చూపించడము. సో వాళ్ళకి ఒకవేళ నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే అది స్పార్క్ అనేది తయారవుతుంది. సో ఇంటర్న్షిప్స్ అనేది కేవలం మనం ఎక్కడికో పంపించేసి మళ్ళీ అవే సబ్జెక్ట్స్ నేర్చుకోవడం కాదండి. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు లేకపోతే ఏదన్నా మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు సెండ్ దెమ్ ఫర్ సంథింగ్ టోటలీ న్యూ. ఒక మ్యాథ్స్ స్టూడెంట్ని స్పేస్ సైన్స్ చదువుకోవడానికి పంపించండి, లేకపోతే ఒక సైన్స్ స్టూడెంట్ని సెండ్ దెమ్ టు మ్యాథ్స్ అంటే ఒక క్యాల్కులస్ నేర్పించే చోటుకి పంపించండి. సో లెట్ దెమ్ లెర్న్ న్యూ థింగ్స్ అనమాట. యానిమేషన్ కానివ్వండి, రోబోటిక్స్ కానివ్వండి, ఈ రోజుల్లో ఎన్నెన్ని లేవండి. సో ఏదన్నా టైం అనేది వాళ్ళు దుర్వినియోగం చేసుకోకుండా ఉండాలి అంటే ఏదన్నా ప్లెజర్ తీసుకొచ్చే సిచ్యువేషన్లో కూడా మనం వాళ్ళని పెట్టాలి. ఎప్పుడు అబ్బా వెళ్ళాలా, అబ్బా పొద్దున్నే లేవాలా అని కాకుండాను. దాంతోపాటు కొంచెం శారీరక వికాసం, లైక్ స్విమ్మింగ్ పంపించండి, టెన్నిస్కి పంపించండి, ఏదైనా సరే వాళ్ళకి నచ్చిన దానికి పంపించండి. టెన్నిస్కి వెళ్తావా అని అడిగిన తర్వాత పంపించండి. లేదు నువ్వు రేపటి నుంచి టెన్నిస్కి వెళ్తున్నావు ఆ తర్వాత స్విమ్మింగ్కి వెళ్తున్నావు అని చెప్పకండి. ఒక్కొక్కప్పుడు పిల్లలకి ఏ ఇంట్రెస్ట్ లేదు అని అంటారు. ఎందుకంటే వాళ్ళు పడుకుంటారు, రోజంతా పడుకుంటారు అని. మేబీ దే నీడ్ దట్ రెస్ట్ అండి. ఒక హాలిడే స్టార్ట్ అయిన తర్వాత ఒక 2-3 days వాళ్ళకి రెస్ట్ ఇవ్వండి, ఒక 1 week వరకు రెస్ట్ ఇవ్వండి, ఆ తర్వాత ఏదైనా స్టార్ట్ చేయండి. ఇంకోటి, ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పినవి దేర్ ఆల్ స్ట్రక్చర్డ్ యాక్టివిటీస్. అంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది దానికి, పొద్దున్న వెళ్ళాలి, ఇవి నేర్చుకోవాలి, అంటే ఎండ్ ఆఫ్ ది వర్క్షాప్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని. కొన్ని అన్స్ట్రక్చర్డ్, ఊరికి కిందికి వెళ్ళి గల్లీ క్రికెట్ ఆడుకోవడము, లేకపోతే ఊరికి ఫ్రెండ్స్తో వెళ్ళి ఆడుకోవడము, అందరూ ఫ్రెండ్స్ కలిసి ఇంటికి పిలవండి, ఏదైనా స్నాక్స్ పెట్టండి, రోజంతా ఆడుకుంటారు వాళ్ళు. అలాంటివి కూడా ఉండాలండి. ఇంటర్న్షిప్ అనేది కేవలం లైఫ్లో ఒక స్కిల్ నేర్చుకోవడానికి మాత్రమే కాదు. సో ఈ హాలిడేస్లో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మీ పిల్లలతో మీరు టైం స్పెండ్ చేయండి. కొన్ని రోజులు లీవ్ పెట్టేసేసి ఆఫీస్ తోటి హాయిగా తిరిగేసేయండి, చిన్న వెకేషన్కి వెళ్ళండి. ఆ వెకేషన్కి వెళ్ళినప్పుడు కూడా అన్ని లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ కాకుండా కొన్ని ఫన్ ఎక్స్పీరియన్సెస్, హైకింగ్ వెళ్ళడము, లేకపోతే వాకింగ్ వెళ్ళడము, ట్రెక్కింగ్ వెళ్ళడము, ఇట్లాంటివి కూడా చేయండి. పిల్లల్ని ఏదైనా స్పోర్ట్లో పెట్టండి, స్కూల్ డేస్లో కూడా పెట్టండి, స్కూల్ అయిపోయిన తర్వాత కూడా పెట్టండి. అండ్ ఇంటర్న్షిప్స్లో కూడాను లెట్ దెమ్ లెర్న్. ఒక 10th class అబ్బాయి ఒక మేనేజ్మెంట్ లేకపోతే ఒక CA firmలో కూర్చోవడంలో తప్పేం లేదు, లేకపోతే ఒక సర్జరీ చూడడంలో తప్పేం లేదు. ఇట్లాంటి మల్టిపుల్ ఎక్స్పీరియన్సెస్ మీరు ఇచ్చారంటే మీ చైల్డ్ కూడాను బ్యూటిఫుల్ మల్టిపుల్ టాలెంట్స్ తోటి వాళ్ళు పైకి వస్తారు. మల్టిపుల్ టాలెంట్స్ అంటే లైఫ్లో ఎప్పుడూనండి మల్టిపుల్ టాలెంట్స్ మనకి ఎప్పుడు పనికొస్తాయి. ఎందుకంటే ఒకే టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో మనకు తెలియదు. మల్టిపుల్ టాలెంట్స్ ఉన్నప్పుడు మల్టిపుల్గా మనము ఒక ప్రొఫెషన్ కాకపోతే ఇంకొక ప్రొఫెషన్, ఒక లైఫ్లో ఒక ఆప్షన్ కాకపోతే ఇంకొక ఆప్షన్, ఇట్లాంటివి కూడా ఎంచుకోవచ్చు. సో ఈ సమ్మర్ హాలిడేస్
శుభ్రంగా పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ హాయిగా ఎంజాయ్ చేయండి, పిల్లల్ని ప్రోత్సహించండి, అండ్ లెట్ దెమ్ లెర్న్ అ న్యూ స్కిల్ ఎవ్రీ టైం.